Hello, aspirants. Welcome to Rao's Competitive Academy. Good news. Andhra Pradesh Public Service Commission గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ డిఎల్సి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది 30th December 2023. నిన్న డిఎల్కి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ అండి. ఓకేనా. సో డిఎల్కి అయితే నోటిఫికేషన్ అయితే నిన్ననే విడుదల కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 240 వేకెన్సీస్ అండి ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 240 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అంటే 24th January 2024 నుంచి 13th February 2024 కల్లా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఓటీపీఆర్ ఆల్రెడీ చేసి ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే ఫాలోడ్ బై రెస్పెక్టివ్గా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కొత్తగా ఈ పోస్టులకు అప్లై చేసేటటువంటి అభ్యర్థులు అయితే ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ చూడొచ్చు, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో మీ యొక్క బయోడేటా పర్టికులర్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఒక యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ యూజర్ ఐడి అనేది మీ ఫోన్ నెంబర్కి యాజ్ వెల్ యాజ్ మీ యొక్క మెయిల్ ఐడి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. మీకు మరి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే, సో డిఎల్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ మే అండి. ఏప్రిల్ మే మంత్లో మీకు సో మరి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కమిషన్ కండక్ట్ చేయనుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ the candidates will be shortlisted for computer proficiency test అండి, సిపిటి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. సిపిటి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిఫై కావాలి. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఏముంటుందండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి. బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్గా 240 అండి. ఇక్కడ పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకసారి గమనిస్తే బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, సో కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19. టోటల్గా 240 వేకెన్సీస్ గాను సో డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ డిఎల్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మరి ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూసినట్లయితే 7th పాయింట్ ఒకసారి చూస్తే ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 30th December కల్లా మీరు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఓకేనా. అండ్ సో ఫ్రెండ్స్, ఇంకా గమనించినట్లయితే ద డీటెయిల్స్ ఆఫ్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఎన్క్లోజ్ టు దిస్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మరి ఇక్కడ గమనించినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏంటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిపిటికి కూడా అసలు ఏంటి సిలబస్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అవి చూద్దామండి. చూడండి, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఇక్కడ చూడండి స్కీమ్ ఒకసారి చూసినట్లయితే సో ఫ్రెండ్స్, మరి సిలబస్ ఏంటి ఒక్కసారి చూస్తే ఇక్కడ మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ ఉంటుందని చెప్పేసి వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150, మ్యాక్సిమం మార్క్స్ ఆల్సో 150. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట, మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ సో 1 ఓన్లీ ఇక్కడ పీజీ స్టాండర్డ్లో ఉంటుందని చెప్పేసి వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ ఆల్సో 150 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ సో ఎలకేటెడ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి టోటల్గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పేపర్ 2 చూడండి కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి కోర్ సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ 150 ఇస్తారు, డ్యూరేషన్ 150, బట్ టోటల్ మార్క్స్ ఇక్కడ ఏంటండి 300 మార్క్స్ అనమాట. టోటల్గా మీకు 450 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ ఇక్కడ పేపర్ 1 తీసుకుంటే 150 మార్క్స్ ఉంటుంది, కన్సర్న్ సబ్జెక్ట్ 300 మార్క్స్ ఉంటుందండి. టోటల్గా 450 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుందండి.
ఓకేనా, దెర్ ఈస్ 1/3 నెగిటివ్ మార్కింగ్. కాబట్టి సో వెరీ కేర్ఫుల్గా మనం ఇక్కడ ఆన్సరింగ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అండ్ ఇక్కడ చూడమ్మా, అయితే మరి పేపర్ 2 విషయానికి వస్తే కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ద క్యాండిడేట్స్ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ రెలవెంట్ టు ద పీజీ డిగ్రీ ఫర్ రైటింగ్ పేపర్ 2. పేపర్ 2 ఐ టోల్డ్ యూ కన్సర్న్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ నుంచి ఉంటుంది. మీరు ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మరి బాటనీ, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ జియాలజీ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, పేపర్ 2 కోర్ సబ్జెక్ట్స్ అండి. మరి సిలబస్ చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే లైఫ్. సో దీనికి గమనించినట్లయితే అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంఫసిస్ విల్ బీ ఆన్, ఓకే, సో ఎంఫసిస్ will be on broad general understanding of the subject in social, economic, cultural and political aspects with a focus on AP and Indian national movement. Geography India with a focus on Andhra Pradesh. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ మీకు మెంటల్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ పేపర్ 2 మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా చూసినట్లయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా ఏంటంటే ఒకసారి చూద్దామండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా మీకు కోర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ అండి. రెస్పెక్టివ్ కోర్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా కూడా. ఓకే. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు ఇక్కడ చూడండి. సిలబస్, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇక్కడ ప్రాక్టికల్ టైప్. ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డ్యూరేషన్ 60 minutes, మ్యాక్సిమం మార్క్స్ అలొకేటెడ్ 100. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, బీసీస్, ఓసీసీస్ ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది క్లియర్ కట్ సిలబస్. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కూడా ఉంది. ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, మరి గమనిస్తే రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో మీకు బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ జేఎల్ డిఎల్కి సంబంధించి ఈవెన్ జూనియర్ కాలేజ్ లెక్చర్కి సంబంధించి కూడా 47 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. బోత్ డిఎల్ యాజ్ వెల్ యాజ్ జేఎల్కి సంబంధించి మీకు పేపర్ 1 సిలబస్, పేపర్ 1కి సంబంధించి వీడియో లెక్చర్స్, వాటి యొక్క స్టడీ మెటీరియల్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. కోర్స్ కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో క్రియేట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.